ఎప్పుడు కూడా మనము కాన్ఫిడెంట్తో ఒక మాట చెప్పామంటే అది వాక్యము కాకుండా దానికి ఎమ్మటే పరీక్ష వస్తుంది. ఆమె చెప్పగలరా? నువ్వు చెప్పావంటే నేను మారానని చెప్పు, నీకు వెంటనే వస్తుంది. అప్పుడు అమ్మో వద్దులే అనుకుంటావా? ఎందుకు వద్దు అనుకుంటా? నువ్వు నిజంగా మారితే భయం ఎందుకు? నిజంగా నువ్వు మారావనుకో భయం ఎందుకు? ఆయన టెస్ట్ పెడతాడు నీకు. నువ్వు నిజంగా మారితే నువ్వు భయపడాల్సిన అవసరంలా. మార్పు చెందిన వ్యక్తికి భయం లేదు. కానీ నోటి ద్వారా మాత్రమే మనం చెబుతూ ఉంటే ఆ పరీక్షలో ఒకరోజు మనం ఓడిపోతాం. ఖచ్చితంగా టెస్ట్ పెడతాడు. అసలు మానవుని జన్మే టెస్ట్ కోసం. ఆమె చెప్పగలరా? అసలు మనిషి జన్మ ఎందుకు పెట్టాడు? అంత గొప్ప మహాదేవుని పిల్లల్ని ఈ మనిషి జన్మలోకి ఎందుకు పెట్టాడంటే చూడండి, మనం ఎవరుమో పరీక్షించటానికి, అనేక విషయాలు మనము సంఘము ద్వారా నేర్చుకోవటానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి. చూడండి, కాబట్టి పరీక్షించడానికే ఇక్కడ పెట్టినప్పుడు పరీక్షిస్తే తప్పని నువ్వు అడగకూడదు. ఖచ్చితంగా నువ్వు కాన్ఫిడెంట్తో ఒక మాట చెప్పావంటే వెంటనే వచ్చేస్తుంది, పరీక్ష వచ్చేస్తుంది. కాబట్టి పరీక్ష వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.